వివరాలకు వెళ్తే వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మిల్క్ పథకాన్ని లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్. విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేసిన మంత్రి పొన్నాం ప్రభాకర్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆలా, డిఈఓ యాదయ్య, మన్నా ట్రస్ట్ సిఇఓ లీనా జోసెఫ్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రభుత్వ పాఠశాలలో చదివే 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం పాల పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి దాదాపు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నుండి ఉదయం పూట అల్పాహారం, అది కూడా పౌష్టిక అల్పాహారం ఇచ్చి స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఇప్పటికే ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతంగా విద్యారంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పౌష్టిక ఆహారం, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సందర్భంలో వారి యొక్క శారీరక దృఢత్వం కూడా అవసరం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాలు వినియోగించుకొని ఇందులో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వము కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచార మంత్రులందరూ, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ప్రభుత్వ పాఠశాలను పటిష్టవంతం చేయాలనే సంకల్పానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథెన్ చేయండి. జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రతను కాపాడడమే జనసేన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని పవన్ గుర్తు చేశారు. కొన్ని పార్టీలు కేవలం తమ మనుగడ కోసం దేశ సమగ్రతను పరంగా పెడుతున్నాయని ఆరోపించారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరుపైనే ఆనాడు ఆవేదన వ్యక్తం చేశానని వివరించారు. విభజన జరిగిన తీరు 2 రాష్ట్రాల మధ్య అశాంతిని మిగిల్చిందని, ఆస్తుల పంపకాల వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం.
అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భగత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ మాట్లాడుతూ 2014లో దేశ ప్రజలు మోదీ నాయకత్వంపై ఉంచిన విశ్వాసం గత 12 ఏళ్లలో ఫలితాలను ఇచ్చిందన్నారు. విశ్వాసం, అభివృద్ధి, జన కళ్యాణం అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని అనేక విప్లవాత్మక మార్పులు, నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. డిజిటల్ పేమెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉన్నది ఈరోజు భారతదేశం. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరు చూస్తున్నారు ఈరోజు భారతదేశం మొత్తంలో ఓవరాల్గా గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐఐఎంలు మేము తెచ్చినాం, ఎయిమ్స్ మేము తెచ్చినాం, ఐఐటీలు మేము తెచ్చినాం అని చెప్పి పదే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు తెచ్చిన ఐఐఎంలు అంతకుముందు 60 సంవత్సరాల్లో వాళ్ళు 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 12 సంవత్సరాలు మోడీ గారు 5 రెట్లు, 10 రెట్లు, 8 రెట్లు చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డిజిటల్ పేమెంట్స్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం లేదప్పుడు. మీరు ఎయిర్పోర్ట్స్ చూసినట్టయితే ఒకప్పుడు కేవలం భారతదేశం అంతా 74 మాత్రమే ఉంటుండే, ఈరోజు 160 ఉన్నాయి. అంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే నెట్వర్క్ చూసిన గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన కృషిని ప్రజలకు చాటి చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సు యాత్రను నిర్వహించనున్నట్టు టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గాంధీ భవన్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తాను పెరిగిన గ్రామంలో 85% మంది లంబాడీలు ఉండేవారని, వారి జీవన పరిస్థితులను చిన్నప్పటి నుండే దగ్గర ఉండి గమనించే అవకాశం తనకు లభించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 1976లో లంబాడీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసిన ఇందిరాగాంధీ వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన మీ అందరి సహకారంతో కింది స్థాయిలో అందుతున్న సంఖ్య ఏ ఇతర రాష్ట్రం ఇవ్వట్లేదు. సన్నబియ్యం కావచ్చు, ఉచితంగా విద్యుత్ కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, సిలిండర్కి 500 సబ్సిడీ కావచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి కిరోసిన్, ఎల్పిజి ఏ రకం వేస్తూ ఉంది? ఇష్టారాజ్యంగా ఎవరి కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ? అదాని అమ్మాలి తప్ప ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజలకు అర్థమవుతా ఉంది. మూకలు జల్తాయి. కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. రాహుల్ గాంధీ బాబోయే ప్రధానమంత్రి, వారి నేతృత్వం ఇంకెన్ని ఫలాలు చూస్తున్నారన్నమాట సందర్భంగా చెప్తూ ఇది మంచి కార్యక్రమం. బస్సు యాత్ర మనం చేసే కార్యక్రమం ప్రజలకు తెలవాలి. అట్టడున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మిత్రులకు తెలవాలి. ఈ బస్సు యాత్ర చాలా ఉపకరిస్తుంది. 26 నాడు మీరు అందరూ రావాలి. మేము వస్తాం, ముఖ్యమంత్రి గారు వస్తారు. 25 నాడు, 25/6/2026 నాడు గురువారం రోజున అందరం ఉందాం. బస్సు యాత్ర ప్రారంభించుకుందాం. బస్సు యాత్రలు విజయవంతం కావాలి. అందరూ కష్టపడి పనిచేయాలి. వాస్తవాలు తెలియాలి. ప్రజలకు ఇచ్చే ఫలాలు తెలియాలి. ఆ దశగా మీరు ముందుకు పోవాలని కోరుతూ నాకు వేరే చదువుతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని 3వ తరగతి నుండి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉందన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, భోజన సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుల్లో వెనుకబడకూడదని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేందుకు బీసీ, దళిత సంఘాల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవనాలు నిర్మించాలని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్టళ్లలో బుక్స్ ఉచితంగా పుస్తకాలను మొత్తం ఇస్తారంతో పాటు పాకెట్ మనీ పాఠశాల విద్యార్థులకు 250, కాలేజీలు ఇస్తారు. కాబట్టి ఇంత మంచి సదుపాయాలను వినియోగించుకొని మన కులాల విద్యార్థులు ప్రభుత్వ బడికి పోదాం, ప్రభుత్వ హాస్టల్ చేర్పిద్దాం, ప్రభుత్వ గురుకుల పాఠశాల ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో చేర్పిద్దామని చెప్పే నినాదాన్ని ముందుకు తీసుకుపోయి మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలని, మీ పిల్లలు చదివి కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా, సంఘ సంస్కర్తలుగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక మంది మంత్రులు, నాతో సహా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రాలలో ఉండి చదువుకుంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి. వేసవి సెలవులు ముగియడంతో మేడ్చల్ జిల్లాలోని అల్వాల్, సామీర్పేట్, జవహర్ నగర్, బొల్లారం, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు చేరుకుంటూ కనిపించారు. కొత్త విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులతో బడిబాట పట్టారు. పాఠశాలల వద్ద సందడి నెలకొనగా ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. కొంతకాలం సెలవుల అనంతరం స్నేహితులను కలుసుకోవడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. వేసవి విరామం ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కొత్త తరగతులు, కొత్త పాఠ్యాంశాలతో విద్యార్థులు విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. సమాజ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత మరియు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ చారిత్రాత్మకమైన చిలుకూరు బాలాజీ దేవాలయంలో వేణునాదం అనే దివ్య వేణుగాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జ్యేష్ఠ అమావాస్య మరియు రోహిణి నక్షత్రం కలిసిన పుణ్యదినం రోజు ఈ ప్రత్యేక సంగీత ప్రార్థన జరిగింది. సనాతన సంప్రదాయంలో ఈ యోగం వ్యవసాయ సౌభాగ్యం, ప్రకృతి అనుగ్రహం మరియు సమృద్ధి వర్షాలకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ సందర్భంగా అనంతకృష్ణ తన మధురమైన వేణుగానంతో భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు. హైదరాబాద్ నగరంలో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు కట్టప్పను రాజేంద్రనగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న గోవిందప్ప కుడేగి అలియాస్ కట్టప్ప చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. తాజాగా బండ్లగూడ జాగీర్ పరిధిలోని డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న హోండా యాక్టివా వాహనాన్ని దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆరంఘర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనదైన శైలిలో విచారణ జరపగా అతను నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. గుడ్ వర్క్ మా రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ అండ్ మా పోలీస్ ఆధ్వర్యంలో ఒక అక్యూజ్డ్ పర్సన్ గోవిందప్ప కుర్జీ సునీల్ అలియాస్ కట్టప్ప అని ఈయన కూర్గు జిల్లా కర్ణాటక వాస్తవ్యులు. వీరిని
నిన్న మధ్యాహ్నం వెహికల్ చెకింగ్లో ఒక వెహికల్పై మూవ్ అవుతుంటే ఆ వెహికల్ పేపర్స్ అవన్నీ చెక్ చేసి అతనిపై అనుమానం వచ్చి వెరిఫై చేస్తే అతను ఆల్మోస్ట్ 10 కేసెస్ ఆయన కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ అఫెండర్ అయినా. సో ఇక్కడ మన కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నెంబర్ 105లో నివాసం ఉంటూ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల సైదరాబాద్ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, అక్కడ ఈ 2 వీలర్స్ దొంగతనం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒక 10 వెహికల్స్ మనకు సీజ్ అయినాయి. అదేవిధంగా ఈయన పాత నేరాలు కూడా 21-25 ఇయర్లో కూడా బేగంపేటలో, ఖైరతాబాద్లో, అట్లనే రైన్ బజార్, సంతోష్ నగర్ అక్కడ కూడా ఈయన పైన పాత కేసులు కూడా ఉన్నాయి. సో టోటల్గా 16 కేసెస్ మనకి ఇప్పుడు టోటల్గా ఇతని పైన ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఇతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీంట్లో మా రాజేంద్ర టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రవి అండ్ టీమ్ వాళ్ళంతా కూడా మంచిగా చాలా గుడ్ వర్క్ చేస్తూ ఈ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అంటే ఆయనకి ఎవరైతే వెహికల్స్ పార్క్ చేసి షాప్స్ దగ్గర కానివ్వండి కొన్ని ప్లేస్లలో పార్క్ చేస్తే అతను ఆ వెహికల్ని దొంగలించుకొని దాన్ని డిస్పోజ్ చేసి ఈ డబ్బులు సంపాదించుకోవడం కోసం అతను ఈ వెహికల్ తీసుకొని వెళ్ళడం. సో టోటల్గా 16 వెహికల్స్ మనం రికవర్ చేయడం జరిగింది.